వెల్కమ్ టు టీ10 నేను రేవతి. కనీస మద్దతు ధర ఇవ్వాలంటూ అన్నదాతలు రైలు పట్టాలపై బైఠాయించారు. పంజాబ్ లో రైతులు రైలు రోకో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. చలో ఢిల్లీ ప్రయత్నం విఫలం కావడంతో ఆ రైతులు ఇప్పుడు రైళ్లను ఆపేశారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు రైళ్లను నిలిపివేశారు. రాష్ట్రంలోని అనేక మార్గాల్లో 3 గంటల పాటు రైలు రోకో నిర్వహించారు. పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతులు ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కిసాన్ మజ్దూర్ మోర్చాలు రైల్ రోకోకు పిలుపునిచ్చాయి. రైల్వే ట్రాకులపై రైతులు బైఠాయించినట్టు కిసాన్ మజ్దూర్ మోర్చా నేత సర్వాన్ సింగ్ పందర్ తెలిపారు. ఢిల్లీ మార్చ్ ను అడ్డుకోవడంతో ఫిబ్రవరి 13 నుంచి శంభు కన్సౌరి సరిహద్దుల మధ్య రైతులు ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. కన్నౌరు బోర్డర్ పాయింట్ వద్ద పంజాబీ రైతు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ ఆమరణ దీక్ష చేపడుతున్నారు. పంటలకు ఎంఎస్సీ ఇవ్వాలని కేంద్రాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. 101 మంది రైతులు డిసెంబర్ 6, 8, 14 తేదీల్లో ఢిల్లీలో ప్రవేశించేందుకు ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలను హర్యానా భద్రతా దళాలు అడ్డుకున్నాయి. పంటలకు ఎంఎస్పీతో పాటు రుణమాఫీ, పెన్షన్, విద్యుత్ ధరల తగ్గింపు, పోలీసు కేసుల ఎత్తివేత లాంటి డిమాండ్లపై రైతులు పోరాడుతున్నారు. ఎంఎస్పీ చట్టబద్దమైన హామీ కోసం హర్యానా రైతుల నిరసన నేపథ్యంలో పంజాబ్ ప్రభుత్వం అన్నదాతలతో పలుమార్లు చర్చించింది. అలాగే పంజాబ్ ప్రభుత్వం రైతుల డిమాండ్ల సాధనకు అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిటీతో చర్చించేందుకు రైతులు తిరస్కరించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ విషయంపై తాజాగా స్పందించింది. బుధవారం రైతుల డిమాండ్లు, సూచనల కోసం కోర్టు తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని స్పష్టం చేసింది. రైతుల డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తో పలుమార్లు సమావేశాల్లో చర్చించాము. అయినప్పటికీ రాష్ట్ర అత్యున్నత కమిటీతో చర్చించేందుకు రైతులు తిరస్కరించారు అని పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నెల 17న కమిటీ రైతులతో చర్చించేందుకు ఆహ్వానించింది. అయినప్పటికీ రైతులు ఆ కమిటీ అధికారులతో చర్చలకు రాలేదని పంజాబ్ ప్రభుత్వం తరపు న్యాయవాది జనరల్ గుర్మిందర్ సింగ్ కోర్టుకు తెలిపారు. రైతులను ఒప్పించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ వారి ఫిర్యాదులను కోర్టుకు తీసుకురావడానికి బదులుగా వారిని నిర్బంధించకుండా అనుమతించాలని సింగ్ సిఫార్సు చేశారు. సింగ్ సూచనకు సూర్యకాంత్, ఉజ్జల్ భుయాన్లతో కూడిన ధర్మాసనం స్పందించింది. రైతులు నేరుగా లేదా వారి ప్రతినిధి ద్వారా ఏదైనా సూచన లేదా డిమాండ్ కు కోర్టు తలుపులు ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని స్పష్టం చేస్తున్నాము అని ఈ బెంచ్ తెలిపింది. ఈ సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్న దల్లేవాల్ ఆరోగ్యాన్ని పరిశీలించాలని, ఆయనకు ఆలస్యం చేయకుండా వైద్య సహాయం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. రైతు నేత దల్లేవాల్ గతంలో వైద్య సహాయాన్ని నిరాకరించారు. ఆయన ఆరోగ్యాన్ని 24 గంటలు పర్యవేక్షించేందుకు పాట్యాలలోని రాజేంద్ర ప్రభుత్వాసుపత్రికి వైద్య నిపుణుల బృందాన్ని ప్రభుత్వం నియమించింది. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.